పేరు గొప్ప ఊరు దెబ్బ కావద్దు కేసీఆర్. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు నైరాశ్యంలోకి వెళ్ళకూడదు. తను తాజా వ్యాఖ్యలు అలాంటిది ఎన్టీఆర్కి కూడా తప్పలేదు లాంటి వ్యాఖ్యలు. తను నైరాశ్యంతో ఉన్నాడన్నప్పుడు పార్టీ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పటికే ఓ పక్కనప్పుడు వాస్తవంగా ఎన్టీఆర్ దగ్గర చూడండి, ఆయన 83లో పార్టీ పెట్టారు, 85లో దెబ్బతిని మళ్ళీ వెంటనే అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం కూల్చేసినా సరే మళ్ళీ 85లో ఎన్నికలకు వెళ్ళి గెలిచి చూపించారు. అయితే ప్రత్యక్షంగా 85 నుంచి ఓడిపోయారు కదా, 89 దాకా ఆయన అనారోగ్యం పాలయ్యారు, తట్టుకోలేకపోయారు. ఆయన దగ్గర ఆ లోపం ఉంది, అంటే సైకలాజికల్. ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా అదే కనబడుతుంది, సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేయలేకపోతున్నారు. అదే చంద్రబాబుని చూడండి, 3 సార్లు ఓటమి పాలైనా ధైర్యంగా నిలబడ్డారు, కసిగా గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సింది ఆ సహనం, బాబుని చూసి నేర్చుకోవాలి. అది సరే, జగన్ అనుకోండి, ఓసారి ఓడిపోయిన రెండోసారి గెలవడం అంటే ఆ లెక్కనైతే కేసీఆర్ కూడా మొదటి 2 సార్లు ఓడిపోయి మళ్ళీ గెలవగలిగారు, 2 సార్లు గెలవగలిగారు. కానీ అధికారం చేపట్టక ముందు ఓడిపోవడం వేరు, అధికారం చేపట్టాక అది దిగినప్పుడు తట్టుకు నిలబడటం ఎట్లా అన్నటువంటిది చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. ఎన్టీఆర్ దగ్గర కూడా నేర్చుకోలేము, ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఆ రోజున పక్షవాతం లాంటిది వచ్చేసిందంటే రీజన్ అదే. చంద్రబాబు నాయుడు అలాంటి దాన్ని తట్టుకుని 3 టర్మ్స్ 2004 ఓడిపోయారు, 2009 ఓడిపోయారు, 2014 గెలిచారు, మళ్ళీ 2014 ఓడిపోయి 19లో ఓడిపోతే ఇప్పుడు మళ్ళీ స్టాండర్డ్గా నిలబడుతున్నారు. ఎక్కడ నైరాశ్యం చూపించకుండా మరింత అగ్రెసివ్గా వెళ్తున్నారు. బాబు దగ్గర అది నేర్చుకోవాలి.